శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ఉత్సవం. రచన సింహప్రసాద్ గారు. గలం జయశ్రీ. ఇది 9వ భాగం అండి. ఇక కథలోకి వెళితే, దశరథ రామయ్య, రామారావు, హరీష్, గిరీష్ కొత్త గుడికి బయలుదేరారు. కొబ్బరి చెట్లను చూపించి కొబ్బరి బొండంలో పంచదార వేసుకొని తాగామని పిల్లలు చెబుతోంటే అన్యమనస్కంగా వింటూ నడుస్తున్నాడు రామారావు. చిన్నప్పుడు నువ్వేమేం చేశావో అవన్నీ వీళ్ళు ఇప్పుడు చేసేస్తున్నారా అబ్బాయి. అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంత త్వరగా ఇక్కడ కలిసిపోతారని ఊహించలేదు నాన్నా అన్నాడు రామారావు. అక్కడి నేల కన్నా ఇక్కడి నేల సారవంతమైందిరా. ఎలాంటి మొక్కైనా ఈ నేలలో నిలదొక్కుంటుంది, వికసిస్తుంది, విస్తరిస్తుంది. వీరిని చూసి దాసు పరుగున వచ్చి ఆహ్వానించాడు. పిల్లలిద్దరినీ ఎత్తుకున్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళురా, మోయలే ఉద్దించే. వీళ్ళిద్దరికన్నా చిన్నప్పుడు తమరే బరువుండేవారు. రామారావుతో పాటు దశరథ రామయ్య నవ్వేశారు. ఏదో అనుకున్నాను, జనం బాగా వస్తున్నారు. గుడి కూడా పెద్ద లెవెల్లో నిర్మిస్తున్నారే. క్యూలో ఉన్న జనాన్ని చూసి అన్నాడు రామారావు. తలాడించారు. అంతా ఆ రామచంద్ర ప్రభువే తనకి కావాల్సిన రీతిలో చేయించుకుంటున్నాడు. ఇక భక్తుల సంగతంటావా? ఈ దేశ ప్రజల రక్తంలో కలిసి ఉన్న రామతత్వం అలాంటిది. మరి ప్రతి తండ్రి రాముడులాంటి పుత్రుణ్ణి కోరుకుంటాడు. ప్రతి తల్లి తన కడుపున పుట్టిన బిడ్డ రాముడవ్వాలనుకుంటుంది. ప్రతి యువతి రాముడులాంటి కళ్యాణ గుణదాముడైన భర్తను, ప్రతి యువకుడు సీతలాంటి సద్గుణాల రాశిని భార్యగానూ కోరుకుంటాడు. ప్రతి తమ్ముడు రాముడులాంటి సోదరుణ్ణి, ప్రతి ఉద్యోగి రాముడులాంటి యజమానిని కోరుకుంటారు. శ్రీరామ అని జపిస్తే సర్వశుభాలు జరుగుతాయని ప్రతి రాతకార్యం శ్రీరామతో మొదలు పెడతారు. రాముడు ఈ గడ్డ మీద నడిచి యుగాలైపోయినా రామాయణం నిన్నగాక మొన్న జరిగినట్టు విశ్వసిస్తారు. పెద్దయ్యగోరికి రాములోరంటే మా సెడ్డ భక్తండి. తమరి కుటుంబం పుణ్యమే ఊరికి గొప్ప వరమైపోయిందయ్యగోరు అంటూ దారి తీశాడు. క్యూలో నిల్చుంటాన్లే, తమరు స్పెషలు రండి చెబుతా. ఇక్కడంతా దాసుదే పెత్తనం నవ్వారు దశరథ రామయ్య. క్యూ జనాన్ని ఆపి వారికి దర్శనం, అభిషేకం జరిపించాడు. హరి, గిరి రామకథ టూకీగా తండ్రికి చెప్పారు. అతను ఆశ్చర్యచకితుడవ్వకుండా ఉండలేకపోయాడు. దశరథ రామయ్యకు రాముడికి రామకథ వినిపించిన లవకుశులు గుర్తొచ్చారు. వారిలాగే వీళ్ళు కవలలే సుమా అనుకున్నారు. పిల్లల్ని మిత్రులు పిలవడంతో వాళ్లతో ఆడుకోవడానికెళ్ళిపోయారు. ప్రసాదం తింటూ షామియానా కింద కుర్చీల్లో కూర్చున్నారు దశరథ రామయ్య, రామారావు. విగ్రహం భూమిలోంచి బయటపడ్డప్పటి నుంచి ఊర్లో వచ్చిన మార్పుల వరకు సమస్తం వివరించాడాయన. సీతారాములు విగ్రహ రూపంలో స్వయంగా అవతరించారని అంతా అంటున్నారు గాని నేను మాత్రం దొరికాయనే అంటాను. సీతారాముల్ని మనం బతుకు పందాల్లో పోగొట్టుకున్నాం. వాళ్ళ ఆదర్శాలకు తిలోదకాలిచ్చేశాం. అవినీతి, అక్రమ సంబంధాలు, అధర్మార్జన అధికమయ్యాయి. ఆడవారి మీద అకృత్యాలు చేస్తున్నాం. రకరకాలుగా హింసిస్తున్నాం. అధర్మ, అనైతిక పాలనకి తెరతీశాం. ఇవన్నీ మనకి గుర్తు చేసి సన్మార్గాన్ని నడిపించడానికి మళ్లీ దొరికారు. ఇంక ఈ నేల, ఈ జాతి రాముణ్ణి వదలకూడదు. అప్పుడే రామరాజ్యం ఆవిర్భవిస్తుంది. రామారావు విసుగ్గా, అసహనంగా విన్నాడు. ఇదెక్కడి సొదా అన్నట్టు ముఖం చిట్లించి చూశాడు. అవన్నీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు, బూజుపట్టిన భావాలు అని తోసేయబోతే తండ్రి నొచ్చుకుంటాడని నిగ్రహించుకున్నాడు. ఇలా వెళ్తాను నానా, మీరు కూర్చుంటే కూర్చోండి. బాగా అలసటగా ఉంది, నిద్రొస్తోంది. 3-4 రోజుల దాకా జెట్లాగుంటుంది లేచి అన్నాడు. అవును కదూ, మర్చేపోయాను. అది సరేగాని కోడలు అర్ధాంతరంగా పిల్లల్ని తీసుకొని ఎందుకొచ్చేసిందిరా? మీ ఇద్దరూ ఎందుకు ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు? అనుసరిస్తూ అడిగారు. వారు వెళ్తుండడం చూసి హరిగిరి పరుగున వచ్చేశారు. అదో మొండిగటం. ఏదైనా అత్యవసర పనో పరిస్థితో ఉంటే రావచ్చుగాని ఏమీ లేకుండా వచ్చేయడంలో అర్థం లేదు. ఆగి కొడుకు మొహంలోకి చూశారు. అతను గంభీరంగా మారిపోయి విసుగ్గా చూశాడు. కలిసుండలేమని ఇదివరకే చెప్పానుగా. హతాశులయ్యారు. చెప్పావులే మహా, అసలు మీరు విడివిడిగా ఉండాలనేంత తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సినన్ని గొడవలు, సమస్యలు ఎందుకు, ఎలా వచ్చాయిరా? ముసుగులో గుద్దులాట అనవసరం అనుకుంటూ సూటిగా అడిగేశారు. ఇప్పుడు దాని గోలెందుకు నానా? నేను వదిలేశాను.
మీరు వదిలేయండి. గుండెలు గుబిల్లుమన్నాయి. భయాలు పడగవిప్పాయి. వదిలేయడమేమిట్రా? వదిలేశానంటే తెగిపోయే బంధమా మీది? మహీ గొడవ మర్చిపోమంటున్నాను. పిల్లల చదువులు పాడవుతున్నాయన్న బుద్ధి కూడా లేదు. వేస్ట్ ఫెలో. అసలేం జరిగిందో, మీ ఇద్దరికీ మాట పట్టింపులెందుకొచ్చాయో, దూరాలెందుకు పెరిగాయో మాకు చెప్పరా? కోపావేశంలో ఎన్నో అంటాం, ఇంకెన్నో అనుకుంటాం. వాటికి విలువివ్వకూడదు. సమస్యంటూ చెబితే గంటలో అన్నీ చక్కబెట్టేస్తాం. ఆశగా చూశారు. అతను విననట్టే ఉండిపోయాడు. ఈలోగా ఇల్లు రావడంతో ఆయన మరి రెట్టించలేకపోయారు. పడుకోడానికి గదిలోకెళ్తోంటే, పండక్కి రమ్మని కోడలికి ఫోన్ చేయి, నేనెందుకింతగా చెబుతున్నానో విను అన్నారు. అతను జవాబివ్వలేదు. వంట హడావుల్లో ఉన్న భార్య దగ్గరికెళ్లారు. కోడలికి రమ్మని చెప్పాడా? ఊహూ, వాడికిష్టం లేదు. వద్దన్నా వినకుండా వచ్చేసిందని కోపమేమో. పోనీ మీరు చేసి పిలవండి. అబ్బాయి వచ్చాక కూడా పుట్టింట్లో ఉండడమేమిటి? సిగ్గు లేకపోతే సరి. హరి, గిరి దేని గురించో పోట్లాడుకుంటుంటే వారిని విడదీసి అన్నారు. మీరిద్దరూ అన్నదమ్ముళ్ళు. వాలి సుకురీవుల్లా కొట్టుకోకూడదు. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాలి. ఇదివరకు మీ నాన్న, బాబాయ్ ఎంచక్కా కలిసి ఉండేవారో తెలుసా? వాళ్ళు సిగ్గుపడ్డారు. చేతులు కలుపుకొని సారీ తాత అని చెప్పి వెళ్ళిపోయారు. లక్ష్మణరావు ఒక గిన్నెలో గారెలు పెట్టుకొచ్చాడు. అమ్మా, అన్నయ్యేడి? అన్నయ్యకిష్టమని గారెలొండించాను. వేడిగా తింటాడని ఒక వాయ తీయగానే తీసుకొచ్చేశాను. అన్నయ్యంటే నీకెంత అపేక్షరా? మురిపంగా చూసింది సత్యవతి. చుట్టూ చూస్తూ, అన్నయ్య పడుకున్నాడా అమ్మా? అరే, ఇవి చల్లారిపోతాయే. సరే, ఇవి మీరు తినండి. అన్నయ్య లేచాక ఇంకో వాయి వేయించి తెస్తాను అంటూ గిన్నె తల్లికి ఇచ్చి వెళ్తోంటే ఆపింది. కూర్చోరా, పాయసం తిని వెళ్దూగాని. పీట వాల్చుకొని కూర్చున్నాడు. పిల్లల్ని పిలిచి ముగ్గురికి వడ్డించింది సత్యవతి. నువ్వు వండినట్టు ఎవ్వరూ వండలేరమ్మా. పండగలకి సుజాత వండుతుంది గాని అబ్బే, ఈ రుచి రానే రాదు. అమ్మా ఏం పెట్టినా బిడ్డకి అమృతంలానే ఉంటుందిరా. నీ బిడ్డలకు సుజాత వంట అలాగే ఉంటుంది నవ్వింది. అమ్మా, వదినింకా రాలేదేం? గతుక్కుమంది. వచ్చేస్తుంది. ఏవో పూజలు పనులు ఉన్నాయని ఇన్నాళ్ళు రాలేదు గాని ఇక వచ్చేస్తుంది. వదిన్ని చూసి చాలా ఏళ్ళైపోయిందమ్మా. మీకెలా ఉందో గాని నాకేదోలా ఉంది అన్నాడు వెళ్తూ. రాతి విగ్రహం అయిపోయిందామె. రామారావు నిద్రలేవలేదు. సత్యవతి పక్కింటావిడితో మాట్లాడుతుంది. ఇదే అదననుకొని మహీకి ఫోన్ చేశారు దశరథ రామయ్య. అంతా కులాసాయేనా అమ్మాయి? ఇదిగో ఇలా ఉన్నాం. హరి, గిరి ఎలా ఉన్నారంకుల్? వాళ్ళ చదువులు అటకెక్కాయి. ఇదంతా మీ అబ్బాయి చేసిన నిర్వాకమే. పొద్దుట అబ్బాయి వచ్చాడమ్మా. నిజమా? చూసారా? మీ అబ్బాయి ఎంత మోసగాడో చూసారా? వచ్చే ముందు చెప్పలేదు, వచ్చాకాను చెప్పలేదు. నేననేదాన్ని ఉన్నాననే అనుకోవడం లేదు మీ ముద్దుల కొడుకు నిష్ఠూరంగా అంది. అలా మాట్లాడొద్దు. నువ్వు రామ్మా. మీ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి అన్నీ మాట్లాడతాను. అన్ని అపోహలు ఖాయంగా తొలగిపోతాయి. భార్యాభర్తలన్నాక కీచులాటలుంటాయి. ఈగోలతో రెచ్చిపోకూడదు. పట్టు విడుపులుండాలి. సర్దుకుపోవాలి. మీ ఇద్దరికీ నేను సయోధ కుదురుస్తాను. మళ్ళీ మీరు చెట్టాపటాలేసుకొని తిరుగుతారు. మన ఊరిలో వెలిసిన సీతారాముని దర్శించాక తప్పకుండా మంచే జరుగుతుంది మహి. నన్ను నమ్మిరా. పిలవడానికే ఆయనకి నోర్రానప్పుడు ఎలా వస్తాను? ఏ మొహం పెట్టుకొని వస్తాను? నేను పిలుస్తున్నానుగా. వచ్చేవారమే పండగ. పండగంటే కుటుంబమంతా కలిసి సంతోషాన్ని పంచుకోవడం. అసలంతా కలిస్తేనే ఒక ఉత్సవంలా ఉంటుంది. నాకలాంటి సెంటిమెంట్లు లేవు. మీ అబ్బాయి పిలిస్తేనే వస్తాను. మంకుపట్టు వద్దు. పరిస్థితి అర్థం చేసుకోకుండా నువ్వు పట్టిన కుందేలికి మూడే కాళ్ళంటే ఎలా చెప్పు? నువ్వొస్తే అబ్బాయితో మాట్లాడి అన్నీ సరిచేస్తానని చెబుతున్నాగా. మీ మధ్య గొడవెందుకొచ్చిందని నిన్నడిగాను. చెప్పలేదు. వాడిని అడిగాను. ఏదేదో వాగుతాడు తప్ప విషయం గుట్టు విప్పడు. తప్పు తనదైనప్పుడు ఎందుకు విప్పుతారు? విప్పితే మీరు గడ్డి పెడతారని ఆయనకు బాగా తెలుసు. చూడమ్మా, సంసారమన్నాక బోల్డని అలకలు అలలు ఉంటాయి. అలాగని ఎంత పెద్ద అల అయినా చెలియలకట్ట దాటకూడదు. సముద్రాన్ని వదలకూడదు. అవి మీ మధ్య గోడలు కట్టకుండా జాగ్రత్త పడాలి. ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దవాణ్ణి, మీ శ్రేయస్సు కోరేవాణ్ణి. ఇంతగా నేనెందుకు చెబుతున్నానో విను మహి. వినను. మీ అబ్బాయి నల్లరాయ్, మారనే మారడు. రాయి మారదు.
కానీ మనిషి మారకుండా ఎలా ఉంటాడు? అయితే ఆయన్ని ఫోన్ చేయమనండి, పరిగెత్తుకొస్తాను. ఫోన్ పెట్టేసింది. హతాశులై రాయిలా కూర్చుండిపోయారు దశరథ రామయ్య. ఏదో పనిమీద హాల్లోకొచ్చిన సత్యవతి తెల్లగా పాలిపోయిన ఆయన మొహాన్ని చూసి కంగారు పడింది. అలా ఉన్నారేంటి? ఇవాళ బీపీ బిళ్ళ వేసుకున్నారా లేదా? కలవరపడింది. వేసుకున్నాన్లేవే. మరి అలా ఉన్నారేం? ఒంట్లో ఎలా ఉంది? నాకేమి బిళ్ళ కుడుములా ఉన్నాను. కోడలికి ఫోన్ చేశాను. రానందా మహారాణి? అలాగే అంటుంది. అదో జగముండి. ఆ ఏరియా వాళ్ళు గండర మనుషులండి. వాళ్ళతో వియ్యం వద్దంటే విన్నారా? చదువుకున్నది, తెలివైంది అని అబ్బా కొడుకులు ఊరేగారు. ఇప్పుడేం జరిగిందో చూడండి. కాపురానికి నిలువున నిప్పెట్టేసుకుంటోంది. అక్కసుగా అంది సత్యవతి. ఛ, అవేం మాటలే. ఇద్దరి మధ్య ఏం జరిగిందో, తప్పు ఎవరిదో తెలియకుండా అలా ఒక్కరినే నిందించడం సబబు కాదు. ఇంత చూస్తున్నా మీకింకా తెలియటం లేదు? మన బంగారం మంచిదని గ్యారంటీ ఏంటి? అవాక్కయింది. అలా అడ్డంగా మాట్లాడతారేంటి? విషయం తెలిసే వరకు ఇద్దరిదీ తప్పే, ఇద్దరిదీ ఒప్పే. కోడల్ని మా బాగా వెనకేసుకొస్తున్నారు. చేతులు తిప్పుతూ వెళ్ళిపోయింది. మంచినీళ్లు తాగడానికి పరుగున వచ్చారు హరి, గిరి. నీళ్లు తాగి వెళ్తోంటే వాళ్ళని దగ్గరికి పిలిచారు. మీ మమ్మీ డాడీ చక్కగా ఫ్రెండ్స్లా కలిసుంటారా, పోట్లాడుకుంటారా? పోట్లాటే. ఆల్వేస్ షౌటింగ్, క్వారలింగ్ అని చెప్పి తుర్రుమన్నారు. తల పట్టుకున్నారాయన. తమ్ముడికి మరదలికి తెచ్చిన బహుమతులతో వాళ్ళింటికెళ్లాడు రామారావు. సాదరంగా ఆహ్వానించారు లక్ష్మణరావు, సుజాత. సెల్ఫోన్ తీసి, దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చా పెదరానా? గబుక్కున అడిగింది నీరజ. ఆడుకోవచ్చు, అన్నీ ఉంటాయి. భలే భలే అంటూ గంతులేశారు అక్కా తమ్ముడు. 3 రకాల మిఠాయిలు పెట్టి హడావుడి చేసింది సుజాత. నువ్వు పంపిన గారెలు తిన్నానమ్మా, కమ్మగా ఉన్నాయి. చాలా బాగా వండావు. నేను నీకిష్టమని వండించానన్నయ్యా, లక్ష్మణరావు అన్నాడు. నువ్వు వండించినా వండింది సుజాతే కదరా. మీరిద్దరూ అమ్మానాన్నల్ని చక్కగా చూసుకుంటున్నారని అమ్మ చెప్పింది. నేను అందుబాటులో లేకపోయినా నువ్వు పక్కనే ఉన్నావు, చేదోడుగా ఉన్నావు. చాలా సంతోషంగా ఉందిరా. సిగ్గుపడ్డాడతను. నీతో పోల్చుకుని నన్ను చదివించలేదని ఇదివరకు ఊరికే ఎగిరేవాణ్ణి. చదువుకు మించిన ఆస్తి లేదు, చదవకపోతే ఎందుకూ పనికిరావని చిలక్కు చెప్పినట్టు చెప్పానా లేదా? 2-3 సార్లు చేయి కూడా చేసుకున్నాను. అంత అర్థం చేసుకునే తెలివే ఉంటే ఇలా మట్టి పిసుకుంటూ ఎందుకుంటారు? సాగదీసింది సుజాత. రైతుని అలా తేలిక చేసి మాట్లాడొద్దు. అన్నం కంచం ముందు కూర్చోగానే ప్రతివారు మొదట రైతుకి కృతజ్ఞత చెప్పుకోవాలి. లోకానికి అన్నం పెట్టేది రైతేనమ్మా. ప్రతిచోట రైతుకి, అతడి శ్రమకి పెద్దపీట వేస్తారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడం మన దేశంలోనే చూస్తున్నాం, వేదనగా అన్నాడు రామారావు. నువ్వు రైతు బిడ్డవి గనక నీకలా అనిపిస్తోంది. కాని ప్రభుత్వాలకేం పట్టదన్నయ్యా. ఎన్నికలప్పుడు రుణమాఫీలంటూ తాయిలాలు చూపిస్తారు. ఆ తర్వాత వాయిదాల్లో ఇస్తామంటారు, ఇవ్వలేమంటారు, ఎప్పుడో ఇస్తామంటారు. ఏది నమ్మాలో తెలీదు. యువతలేమో బ్యాంకు వాళ్ళు పాతవి తీర్చందే కొత్త అప్పులు ఇవ్వమంటారు. అటు తిరిగి ఇటు తిరిగి అందరం వడ్డీ వ్యాపారుల కాళ్ళ దగ్గరికే పరిగెత్తాల్సొస్తోంది. వచ్చిన ఫలసాయం వారి వడ్డీలు కట్టడానికే సరిపోవట్లేదు. నిరాశగా, నిరుత్సాహంగా అన్నాడు లక్ష్మణరావు. ఇందుకిలాంటి పరిస్థితి వచ్చిందిరా. మన చిన్నప్పుడు అంతో ఇంతో మిగిలేది కదా. అప్పటి వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి పొంతనే లేదన్నయ్యా. అప్పట్లో ఇన్ని ఎరువులు వాడేవారు కాదు, ఇన్నిన్ని పురుగుల మందులు అవసరం ఉండేవి కాదు. ఆఖరికి విత్తనాలు కూడా నకిలీవి వస్తున్నాయంటే నమ్ము. అకాల వర్షాల్ని, వరదల్ని తట్టుకొని ఏదోలా పండిస్తే గిట్టుబాటు ధర దొరకదు. తేమ ఎక్కువ ఉందని కోత పెట్టేస్తారు. ఇలాంటప్పుడు అప్పుల పాలే ఆత్మహత్య చేసుకోకుండా ఎలా బ్రతుకుతాం చెప్పు? కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. కదిలిపోయాడు రామారావు. ఛ, ఆడపిల్లలా కన్నీలేమిట్రా, తుడుచుకోరా, సన్నగా మందలించాడు. మీ తమ్ముడు గుండెల మీద పెద్ద అప్పుమూటే ఉంది బావగారు. అర్ధరాత్రులు అకస్మాత్తుగా లేచి కూర్చొని పిల్లల్ని తలచి ఏడుస్తుంటారు. గుండె చెదిరి ఎప్పుడే అఘాయిత్యం చేసుకుంటారోనని కాపలా కాయడమే నా పనైపోయిందంటే నమ్మండి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలాంటి పరిస్థితి వీడికి రానివ్వను. లోపం ఎక్కడుందో, ఏం చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందో స్టడీ చేస్తాను. రేపు మన పొలాలన్నీ తిరిగొద్దాం. అన్నీ చూశాక ఏం చేస్తే, ఎలా చేస్తే నీ పరిస్థితి గాడిన పడుతుందో ఆలోచిద్దాం. ఆ పని చేసే పుణ్యం మూట కట్టుకోండి బావగారు. మేము మా పిల్లలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, సుజాత అంది. తలాడించాడు.
నువ్వింక నిశ్చింతగా ఉండరా? భుజం మీద చెయ్యేసి చెప్పాడు రామారావు. అన్నగారిచ్చిన భరోసాకి పరమానంద పడిపోతూ కృతజ్ఞతగా చూశాడు లక్ష్మణరావు. రామారావు లక్ష్మణరావు కలిసి చేలు చూసి రావడానికి బయలుదేరుతుంటే రామారావు బాల్యమిత్రుడు గంగాధరం వచ్చాడు. అతడు వ్యవసాయం చేస్తూ ఊర్లోనే ఉంటున్నాడు. రొయ్యల చెరువు తవ్వడానికి అప్పు కోసం తిరుగుతున్నాడు. రొయ్యల చెరువులు లాభసాటిగా ఉంటున్నాయా? కలిసొస్తే బ్రహ్మాండంగా సూటుబూటు ఇస్తుంది, లేకపోతే ఒంటిమీద బట్టలు కూడా ఊడ్చుకుపోతుంది, ఆఖరికి గోచి కూడా మిగిల్చదు నవ్వాడు గంగాధరం. అలాంటి జూదపు పంటలెందుకులే, నీలాంటి మా తమ్ముడు లాంటి యువకులు నడుం కడితే వ్యవసాయం లాభసాటి వృత్తిగా ఎందుకు మారదో చూద్దాం, ఒక నిశ్చితాభిప్రాయానికొస్తూ అన్నాడు రామారావు. నవ్వాడతను. నీకిక్కడి పరిస్థితులు తెలియవు, మీరు తెలియచెప్పండి, అన్నీ పరిశీలించడానికే వెళ్తున్నాం, నువ్వు రారాదు? ముగ్గురూ వెళ్తుంటే దశరథరామయ్య గారు చూశారు. ఆయన కళ్ళల్లో కొత్త ఆశ తలుక్కున మెరిసింది. అమెరికాలోనూ అక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది రాము? బావుంది. ప్రభుత్వ సహకారం ఎక్కువే. జనానికి ఆహార భద్రత కల్పించేది రైతులే కదా. యూరోప్ దేశాల్లో ఏ కారణం చేతనైనా రైతులు ఇక్కట్ల పాలైతే తక్షణం ఉదార చర్యలతో ఆదుకుంటాయి. అంతెందుకు, 6 నెలల నుండి అమెరికా విపత్తు నష్టాల నుండి మార్కెట్ ధర వరాల క్షీణత వరకు ప్రతి స్టేజ్లోనూ సాగుదారులకు అండగా నిలిచే నిబంధనలతో ప్రత్యేక చట్టం అమలు చేస్తోంది. జన ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సేద్యాన్ని గిట్టుబాటయ్యేలా చూడాలని స్వామినాథన్ ఎప్పుడో సిఫార్సు చేశారు. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పు? అవి పరిశీలించే ఆకాంక్ష, సమయం ఏలినవారికి లేవు. తల పంకించాడు రామారావు. ముగ్గురు పొలాలన్నీ తిరిగారు. ఈనుతోన్న వరిచేలు చూశారు. కొబ్బరి, మామిడి తోటలు పరిశీలించారు. రొయ్యలు, చేపల చెరువుల రైతుల్ని కలిసి వారి సాధక బాధకాలు విన్నారు. ఆదాయ వ్యయాలు ఆరా తీశారు. మెల్లమెల్లగా వరి ఊడ్చడం తగ్గించేస్తున్నామన్నయ్యా, లేబర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కూలికి మనుషులే దొరకడం లేదు. దొరికిన వాళ్ళు ఏ పనైనా సరే కాంట్రాక్ట్కి ఇమ్మంటున్నారు. ఇవ్వకపోతే పని నడవదు. అందుకని కూలీల అవసరం తక్కువగా ఉండే చెరువులని, తోటల్ని వెంపర్లాడుతున్నాం, లక్ష్మణరావు చెప్పాడు. తోటలు మంచివే గాని కొత్తగా తోటలు పెంచాలంటే కష్టం. పంట చేతికొచ్చేసరికి 5-6 ఏళ్లు పడుతుంది, గంగాధరం చెప్పాడు. పిట్టని కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టుంది మా పరిస్థితి. అన్నేళ్లు ఎవరు కడుపు మార్చుకోగలరు? లక్ష్మణరావు వ్యాఖ్యానించాడు. అన్నీ చూసి చర్చిస్తూ ఇంటికి తిరిగొచ్చారు. మీలాగా ఉత్సాహంగా ఉన్న రైతులు ఊర్లో ఇంకెవరైనా ఉంటే పిలవండి, సాయంత్రం అంతా కలిసి చర్చిద్దాం. రామారావు మాటలకు శుష్కహాసం చేశాడు గంగాధరం. చర్చలు తప్ప చర్యలుండవు. వ్యవసాయాన్నెవరూ బాగుచేయలేర్రా రాము, వ్యవసాయం శుద్ధ దండగ అంటాడో నాయకుడు. బియ్యం ఎలా వస్తాయో తెలియదంటాడు ఇంకో నాయకుడు. అరచేతిలో స్వర్గం చూపిస్తాడు మరో నాయకుడు. అంతా ఏసీ రూముల్లో కూర్చొని పథకాలు వేసేవారే గాని పొలంలోకి దిగి అంచనాలు రూపొందించేవారెవరూ లేరు. వాళ్ళ సంగతి వదిలే, మనమంతా పరిశీలించాంగా, మనంతట మనం ఏం చేయగలమో ఆలోచిద్దాం. ఏమీ చేయలేం. కావలిస్తే బాండ్ పేపర్ మీద రాసిస్తా. ప్రభుత్వాలే చేతగాక చేతులెత్తేస్తుంటే పిత్తపరిగల్లాంటి వాళ్ళం మనమేం చేయగలం? వెనక్కి లాగొద్దు గంగాధరం, నువ్వు నీ అనుభవం చెప్పాం. అందరిది అదే అనుభవం కాకపోవచ్చు. కొత్త మార్గాలు ఉండొచ్చు, కొత్త పథకాలు తెలియొచ్చు. ఆలోచిద్దాం, అన్వేషిద్దాం. ఆగి సూటిగా మిత్రుడు మొహంలోకి చూశాడు గంగాధరం. ఎన్ని పంటలు పోయినా మరో పంట కోసం కొండంత ఆశగా చూసే రైతు నీలో కనిపిస్తున్నాడు రాము. చూద్దాం, నీ మాటెందుకు కాదనాలి? సాయంత్రం కొందరినైనా తీసుకొస్తాను. అతడు ఆ తర్వాత లక్ష్మణరావు వెళ్ళిపోయారు. అంతా విన్నాన్రా రాముడు, నీ అంత చదువు, తెలివితేటలు, లోకజ్ఞానం మాకు లేవు. పైగా నువ్వు దేశ విదేశాలు తిరిగిన వాడివి. రైతు రోడ్డున పడకుండా ఏమైనా చేయగలిగితే చెయ్యరా? ఊరంతా నీ పేరు చెప్పుకొని దీపం పెట్టుకుంటుంది అర్ధింపుగా అన్నారు దశరథరామయ్య. తండ్రి మాటలకు బాగా కదిలిపోయాడు రామారావు. అంత పెద్ద మాటలొద్దు నానా, నేను చేయగలిగింది నా సాయశక్తులా చేస్తాను. నేను ఒక ఎన్ఆర్ఐలా కాదు, రైతు బిడ్డగా చెబుతున్నాను. గబుక్కున కొడుకుని హత్తుకున్నారు. బేష్, గొప్ప మాట అన్నావురా, కడుపు నిండిపోయిందనుకో. జలజలా రాలుతున్న ఆనంద బాష్పాలు తుడుచుకోవడం కూడా మర్చిపోయారు. అతను ఇంట్లోకెళ్తుంటే ఆపి, కోడలికి ఫోన్ చేసి రమ్మని చెప్పరా, నువ్వు చెబితే తప్పకుండా వస్తుంది. పెద్ద కోడలు లక్ష్మీదేవిలా వచ్చి ఇంటి ముందు దీపం పెట్టకపోతే
ఇక దీపావళి పండగెలా అవుతుంది చెప్పు? మహీ సంగతి మీకు తెలీదు నానా. తనకి పంతం పట్టింపు ఎక్కువ, అది రాదు. లోపలికెళ్ళిపోయాడు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారాయన.